తాజా వంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మీరు చూడబోయే వీడియో జొన్న నూకతో పొట్టిక్కలు. మా గోదావరిలో స్పెషల్ పొట్టిక్కలు. పొట్టిక్కలకి ఒక చిన్న గ్లాసు సాయి గుళ్ళు, అలాగే సాయి గుళ్ళు దేంతో నానబెట్టాము, దాంతో 2 గ్లాసులు జొన్న నూక, కొద్దిగా మెంతులు పప్పులో వేసేసుకోవాలి. ఒక 4 గంటలు నానితే సరిపోతుందండి. పప్పు నూక 2 కలిపి ఒకసారి నానబెట్టుకుంటే మనకి పొట్టిక్కలు బాగుంటాయి పుల్లగా. పప్పు ఇలా నానబెట్టి పక్కన పెట్టేసి, ఈ నూక అయితే 1కి 4 సార్లు ఇప్పుడే కడిగేసుకోవాలి. మంచినీళ్ళతో నీళ్లు తెల్లగా వచ్చేలాగా 4 సార్లు కడిగేసుకుని పక్కన. పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు అంతా పైకి తేరిపోతుంది అన్నమాట. ఇలా ఇదంతా వంచేసుకుని మళ్ళీ నీళ్ళు పోసుకోవాలి. జొన్న పొట్టిక్కలకి ఇడ్లీ నూక మానేసి జొన్న నూక అలా 4 గంటలు నానేద్దాం. నానాక అప్పుడు మిక్సీ పెట్టి. పొట్టిక్కలకి పప్పు నానిపోయింది చూడండి. పప్పు ఈ రకంగా నానాలి. 4 గంటలు అయిపోయింది. అలాగే జొన్న నూక 2 కడిగేసుకుని 2 సార్లు మిక్సీ పెట్టేసుకో. పప్పు అంతా కడిగేసుకున్నాక మిక్సీ గిన్నె వేసి మినపప్పు మిక్సీ పెట్టినప్పుడే కాస్త అన్నం వేస్తే బాగుంటుందండి. పొట్టిక్కలు గుల్లగా వస్తాయి, పిండి కూడా తేలిపోస్తుంది. మిక్సీ పెట్టేసుకున్నాం. పిండి ఈ రకంగా మిక్సీ పెట్టుకోవాలి. ఇదో గిన్నెలోకి తీసేసుకొని మరీ పలసగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా పెట్టుకోవాలి. సేమ్ ఇడ్లీ పిండిలాగే. ఇడ్లీ పిండి రుబ్బేసుకున్నాం కదా, ఈ జొన్న పిండి అంతా వాటర్ పిండేసి ఇలా వేసేసుకోవాలి ఇడ్లీ పిండిలో. పొద్దుటికి నానుంటుంది. నైటు ఇలా రుబ్బేసుకుని పక్కన పెట్టేసుకుంటే పొద్దుటికి నానుంటుంది. పొద్దున్న కాస్త సాల్ట్ కలిపి అప్పుడు పొట్టిక్కలు వేసుకుంటాం. పొట్టిక్కలకి బుట్టలు తయారు చేసుకుందాం. చూడండి, అరిటాకు ఈ సైజు తీసుకుని ఈ పక్కన ఇలా కాడ కింద ఉంటుంది కదా, అది కట్ చేసేసుకుని. చూసారా, ఇది ఆకు ఇలా ఉంది. ఇలా మడతెట్టాలి, ఇలా మడతెట్టాలి. చూడండి, ఇలా రానిచ్చి ఇక్కడ ఒక టూర్పిక్ పెట్టేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పైన సుత ఇంత అవసరం ఉండదు మనకి. చూసారా ఎంత బాగుందో. ఇలా పెట్టేటి మనకి పిండి కూడా బయటకు రాదు. చూడండి, అసలు ఎక్కడ ఓలు కనపడట్లేదు. అలాగే మళ్ళీ ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. ఆకు ఇలా ఉంది కదా, ఇలా ఉన్నది ఇలా మడతెట్ట. చూడండి, లోపల ఓలు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇలా పెట్టేసుకుంటే టూర్పిక్ ఇక్కడ మనం పొట్టిక్కలు వండుకోవాలంటే పనసాకులే ఉండక్కర్లేదండి. ఇలాగ అరిటాకు అయితే మనకి ప్రతి చోట దొరుకుతాయి. ఇప్పుడు పనసాకు అంటే మనకు దొరకదు కదా గమ్ముని. పనసాకు దొరకలేదని మనం పొట్టిక్కలు ఏమీ మిస్ అవ్వద్దు. ఇలా అరిటాకులో కూడా ఈ రకం చేసుకోవచ్చు. చూడండి, ఎక్కడ ఓలు కనిపిస్తుందా, ఇలా చుట్టూ కట్ చేసేసుకుంటాం.
చూడండి ఈ రకంగా తయారు చేసుకోవాలి పొట్టిక్కలు. ఇక నేను ఎన్ని తయారు చేశాను చూడండి. ఒకటైతే సరదాగా చిన్నది చేశాను. ఈ చిన్నదే సరిపోతుంది, మనకు పిండి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇది అలాగే అన్నీ ఇలాగే చేశాను చూడండి. మనం ఎన్ని కావాలంటే అన్నీ ఇలా తయారు చేసుకుని ఈ రకంగా కూడా వండుకోవచ్చు. అరిటాకుతో అదే చాలా ఈజీ చూడండి. అరిటాకుతో కూడా మనం పొట్టికలు వండుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఆకు అరిటాకు కూడా. సరేనండి, ఈ రకంగా పొట్టికలు వండుకుందాం మనం. పొట్టికలకి పొద్దుటికి ఇదిగోండి ఈ రకంగా అవుతుంది పిండి. పైన ఇలా పులిసి ఇలాగా గొల్లగా అవుతుంది. అందులో ఆ పిండికి సరిపడి సాల్ట్ వేసుకొని అంతా శుభ్రం కలిపేసుకొని సాల్ట్ అంతా పిండిలో కలిసిలా కలిపేసుకొని బుట్టలు కట్టేసే ఉంచుకున్నాను. నైటే కట్టేసాను ఈ బుట్టలో, పొద్దున్నే అవదని. పొద్దున్నే మా ఇంట్లో అయితే టిఫిన్కి చాలా హడావుడి కింద, అందుకని రాత్రే కట్టేసాను బుట్టలు. అందుకని ఆకు కొద్దిగా ఇలా ఉంది. ఇవి కలిపేసుకున్నాక బుట్టలో వేసేసుకోవాలి ఇలా పిండి. మరి నిండా వేయకుండా కాస్త వేసుకో. అలా మీరు ఎంతమందికి ఎన్ని బుట్టలు కావాలో పొట్టిక్కలు అన్నీ ఇలా తయారు చేసుకుని నైటే తయారు చేసి ఉంచుకుంటే పొద్దున్నే మనం వండేసుకోవటానికి బాగుంటుంది. నేనైతే 4 పొట్టిక్కలు వేస్తున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇడ్లీ పాత్ర ఇలా పెట్టేసుకుని ఒక గ్లాసు వాటర్ పోసి, మనం గ్లాసులో పోసాం కదా నీళ్ళు మరుగుతూ ఉండగా ఇలా పెట్టేసుకోవటమే. ఈ సర్దుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగానే సర్దుకోవాలి, పడిపోకుండా. పెట్టేసుకుని మూత పెట్టేసుకో. పొట్టిక్కలన్నీ ఉడికిపోయినాయి. స్టవ్ మీద ఉండగా నేను వీడియో మర్చిపోయాను చూడండి. ఈ రకంగా ఉడికిపోయిన తర్వాత ఒక్కొక్కటి తీసుకుని ఈ ప్లేట్లో పెట్టుకుని పొట్టిక్కల్లోకి కొబ్బరి చట్నీ చేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా కొబ్బరికాయ ముక్కలు, అంటే తినేవాళ్ళని బట్టి మనకు చట్నీ ఎంత కావాలో అంత ఆ రకంగా చూసి చేసుకోవాలి. 4 వెల్లుల్లి రేఖలు, 2 స్పూన్లు వేపుడు శనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కారానికి సరిపడి కొంచెం కారంగానే ఉంటే బాగుంటుందిగా చట్నీ, ఒక 4 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ రాళ్ళుప్పు, చిటికెడు పసుపు. ఇవన్నీ వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పెట్టేసుకోవాలి. చట్నీ మిక్సీ పెట్టేసుకున్నాం కదా, ఇదంతా ఈ బౌల్లో వేసేసుకోవాలి. బౌల్లో వేసేసుకుని అది తాలింపు. చట్నీ తాలింపుకి మళ్ళీ ఇలాగే పాన్ పెట్టుకుని ఆయిల్ 1 స్పూన్ అయితే సరిపోతుంది. అది వేడెక్కిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూను ఆవాలు, 4 వెల్లుల్లి రేఖలు చెదగొట్టేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు ముక్కలు చేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఫస్ట్ వేపించకుండా పచ్చిది చేసుకుని ఇలా తాలింపు పెట్టుకున్న చట్నీ బాగుంటుంది. వేపించి పప్పులన్నీ వేపించి చేసుకున్నది ఆ పచ్చడి టేస్ట్ వేరు, ఇది వేరు. ఇలా చేసుకున్నదే పచ్చిగా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. అట్నాను ఒకే రకం కాకుండా ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. తాలింపు వేపించేసి వేగిపోయిందిగా తాలింపు అందులో వేసేసుకుందాం. పచ్చడి తాలింపు రెడీ అయిపోయింది. పొట్టిక్కలకే చట్నీ రెడీ అయిపోయింది. చూసారా, మీరు ఎప్పుడన్నా ఈ రకంగా చేసుకున్నారా? ఈ రకంగా చేసిన చట్నీ చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, పెసరట్టు, ఆఖరికి ఉప్మాలో కూడా బాగుంటుంది ఈ చట్నీ. ఈ రకంగా చేసుకున్నాం, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ రకంగా ట్రై చేస్తారా? నచ్చిందండి మీకు? పొట్టిక్కలకి చట్నీ రెడీ అయిపోయింది. పొట్టిక్కలన్నీ ఈ రకంగా ఉడకాలి. చూసారా? ఇప్పుడు ఏం చేయాలంటే ఇది టూత్ పిక్ ఉంది కదా, తీసారు.
చూడండి ఈ రకం తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగుంది. పొట్టికలను మనం రౌండ్గానే చేసుకోవచ్చు, ఇలాగే చేసుకోవచ్చు. మన బుట్ట కట్టిన దాన్ని బట్టి ఉంటుంది. చిన్న బుట్ట కట్టుకుంటే ఇవి ఈ రకంగా ఉంటాయి. అంటే మీకు చూపించడానికి నేను ఇలా 2 రకాలు చేశాను అనమాట. చూడండి ఈ రకంగా చేసుకుంటే మనం అరిటాకులో అయినా సరే పొట్టికలు చేసుకోవచ్చు అని చూపించినాను. మనం పనసాకులు అందరికీ అందుబాటులో ఉండవు కదా. అరిటాకు అయితే మన అందరికీ అందుబాటులోనే ఉంటుంది. అరిటాకులో కూడా మనం ఇలా పొట్టికలు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి పొట్టిక్కలు. మనం ఇప్పుడు చట్నీ, కొబ్బరి చట్నీ చేసుకున్నాం కదా పొట్టిక్కలకి. ఈ కొబ్బరి చట్నీ దిష్టిలో పడిపోయి మీకు ఉడికిన వీడియో మర్చిపోయింది. ఈ అవిసె గింజలు మునగాకు పొడి చేశాను కదా, పొడి కూడా చాలా బాగుంటుందండి. అవిసె గింజలు మునగాకు పొడి పొట్టిక్కల్లోకి ఇడ్లీకి చాలా బాగుంటుంది. అరిటాకులో పొట్టిక్కలు రెడీ అయిపోయి మనం అలాగే అవి కూడా అరిటాకులో పెట్టుకుని వేడి మీద కొంత నెయ్యి వేసుకుని అవిసె గింజలు మునగాకు పొడి వేసుకుని తింటే ఉంటుందండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, అన్ని విధాలుగా బాగుంటుంది. అరిటాకులో పొట్టిక్కలు రెడీ అయిపోయి నచ్చిందండి మీకు? మీరు కూడా ఈ రకంగా ట్రై చేస్తారా? మనకి పనసాకులే అక్కలేదు, అరిటాకులో కూడా చేసుకోవచ్చు అని మీకు చూపిస్తాను. బాగుందండి, నచ్చిందండి మీకు? మీరు కూడా ఇలా ట్రై చేస్తారా? చూడండి పొట్టిక్కలు ఎంత బాగున్నాయి, చూస్తేనే ఎంత బాగున్నాయి, తింటే ఇంకెంత బాగుంటాయి. దాని కాంబినేషన్ కొబ్బరి చట్నీ, మునగాకు, అవిసె గింజల పొడి. సరే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.